డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ కూడా జేఈ మెయిన్ రిజల్ట్స్ కోసం 2026 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఏగర్లీ మనకి 20వ తారీఖుని వాళ్ళు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఫైనల్ కీ కూడా 20నే వస్తుంది. అదేవిధంగా మరి ఆన్సర్ కూడా రిజల్ట్స్ కూడా జేఈ మెయిన్ రిజల్ట్స్ కూడా 20వ తారీఖే వచ్చేస్తాయి. దీనిలో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం ర్యాంక్ కార్డు జేఈ మెయిన్ రిజల్ట్స్ 20th వస్తాయి కదా, దీనిలో ర్యాంక్ కార్డు ఇస్తారు. ఈ ర్యాంక్ కార్డు మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ ఫీల్డ్స్ ఉంటాయి, మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రిజల్ట్స్ రాగానే కొంతమంది ర్యాంక్ కార్డు చూస్తాం ఫస్ట్ టైం, ప్రతి ఒక్కరు కూడా మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొంతమంది అయిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు జేఈ మెయిన్ అనేది చాలా ఒక 10% సెకండ్ టైం రాస్తారేమో, కానీ 90% స్టూడెంట్స్ ఫస్ట్ టైమే రాస్తారు. మరి రిపీట్ చేయరు. చాలామంది లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్ చాలా తక్కువగా మరి అందుకని అసలు జేఈ మెయిన్ ర్యాంక్ కార్డు ఎలా ఉంటుంది, ఏ ఫీల్డ్ చెక్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ర్యాంక్ కార్డు అమ్మ, ఇది ర్యాంక్ కార్డు. లాస్ట్ ఇయర్ మరి మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్. ఆల్రెడీ ఈ స్టూడెంటు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారంటే ఐఐటి మెడ్రాస్. మీరు కూడా కొన్ని రోజుల్లో ఐఐటి మెడ్రాస్లో మరి చదువుతున్నారు. సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది. వీళ్ళకి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ఇయర్కి వెళతారు, వీళ్ళు సెకండ్ ఇయర్కి వెళతారు. ఇతను ఒక మరి ఐఐటి మెడ్రాస్లో ఉన్నారు ఈ స్టూడెంటు. మరి దీనికి సంబంధించిన మరి జస్ట్ స్కోరు మనం చూద్దాం ఏ విధంగా. దీనిలో ఏంటంటే 2 రకాలుగా వస్తాయి. ఆల్రెడీ జనవరి సెషన్ స్కోర్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ జనవరి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, మీకు ఈ స్కోర్ కార్డులో కంబైన్డ్ స్కోర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు సెషన్ వన్ స్కోర్ ఇదమ్మా, చూడండి. ఈ స్టూడెంట్ ఆనిముత్యం అసలు 99.79. మళ్ళీ సెషన్ 2లో తగ్గింది 99.49. ఓవరాల్గా ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవటం జరుగుతుంది. సపోజ్ ఇది ఎక్కువ కదా, ఇది ఫైనల్ స్కోర్ దీనికి ఇచ్చారు. మనకేంటంటే 2 ఉంటాయి, సెషన్ 1 స్కోరు, ఇది జాన్ స్కోరు, ఏప్రిల్ స్కోర్ ఉంటుంది. ఇది జాన్ స్కోరు, ఇది ఏప్రిల్ స్కోరు. దీనిలో ఎక్కువ ఉంటే ఏది ఉంటే అది చూడండి. ఇక్కడ మీరు చూడాల్సింది సిఆర్ఎల్, కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు దీన్ని మనం కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. సిఆర్ఎల్ అనేది అందరికీ ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ బేసెస్ అందరికీ ఉంటుంది. ఇక చూస్తే మీకు ఇక్కడ సపోజ్ మీరు ఈడబ్ల్యూఎస్ అనుకో, మీకు సపరేట్ ర్యాంక్ వస్తుందమ్మా, సపరేట్ ర్యాంక్ వస్తుంది. ఓబీసీ ఎన్సీల వాళ్ళకి సపరేట్ ర్యాంక్ వస్తుంది. సపోజు ఇతను ఎస్సీ స్టూడెంట్ పెట్టుకుంటే 66 వచ్చింది చూడండి ఇక్కడ. మరి 20,000 మంది, ఒక 25,000 మంది రాసి ఉంటారు లాస్ట్ ఇయర్. 25,000 మంది ఎస్సీ స్టూడెంట్లో 66 ర్యాంక్ వచ్చింది. మరి స్టూడెంట్ జమ్ అనమాట, ఇలాంటి ఆణిముత్యం చూడండి. ఇట్లాగే అదేవిధంగా సపోజు ఎస్టీల్లో కూడా మీకు ఒక ర్యాంక్ ఇస్తారు ఇక్కడ. తర్వాత పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఇక్కడ కూడా ఒక ర్యాంక్ ఇస్తారు. ఈ విధమైన ర్యాంక్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఆల్ ఇండియా ర్యాంకు ఇక్కడ చూడండి, మరి క్లియర్గా ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్ ఫైనల్ ఎన్టీఏ స్కోరు. ఈ విధంగా మీకు స్కోర్ కార్డు రావటం జరుగుతుంది. తర్వాత మీరు తర్వాత ఏం చేస్తారంటే కట్ ఆఫ్ వైజు, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎన్టీఏ స్కోర్ ఫర్ జేఈ అడ్వాన్స్ 2025, ఇది 2026 అని వస్తుంది. సపోజు మీరు అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే ఇంత రావాలమ్మా. ఓసీ పిల్లలు, ఓపెన్ స్టూడెంటు, ఓపెన్ పిల్లలు అడ్వాన్స్ లాస్ట్ ఇయర్ 93% వచ్చింది. 93.1 వాళ్ళందరూ అడ్వాన్స్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ 80.38 వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అడ్వాన్స్కి వెళ్ళిపోయారు. తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 79.43, ఇక్కడ రాసి ఉంది కట్ ఆఫ్ ఫర్ జేఈ అడ్వాన్స్ 79.43 వీళ్ళు అడ్వాన్స్కి వెళ్ళిపోయారు. ఎస్సీ 61 వీళ్ళు అడ్వాన్స్కి వెళ్ళిపోయారు. ఎస్టీ 47.9. అంటే ఈసారి ఇది 48 అవ్వచ్చు, ఇది 62 అవ్వచ్చు, ఇది 80 అవ్వచ్చు, ఇది 81 అవ్వచ్చు, ఇది 93.5 అవ్వచ్చు. ఆ విధంగా మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మరి స్కోర్ కార్డ్ అయితే ఈ విధంగా ఉంటుందమ్మా. చూడండి ఎలిజిబుల్, ఇక్కడ స్టూడెంట్స్ చూసినట్టయితే క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ టు మేక్ రిజిస్టర్. ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫర్ సీట్ అలొకేషన్ ఐఐటి, ఎన్ఐటి, ఫర్ జిఎఫ్టి, మీకు జోసా కౌన్సిలింగ్లో
సీశాబ్లో పార్టిసిపేట్లు. మీరు గమనించాలి, ఈ సిఆర్ఎల్ అనేది జోసా కౌన్సిలింగ్లో మనకి ఎస్సీ ఎస్టీ ర్యాంక్ ఇస్తారమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాంకింగు జోసా కౌన్సిలింగ్ ఇదంతా జోసా కౌన్సిలింగ్ ర్యాంకింగ్. సపోజ్ ఈ సీశాబ్కి వచ్చేసరికి ఓన్లీ సిఆర్ఎల్ చూస్తారు, రెండు ఒకటే. కాకపోతే సీశాబ్లో మనకి చాలా తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ సీశాబ్ సిఆర్ఎల్ ఫర్ ఎస్సీ, సీశాబ్ సిఆర్ఎల్ ఫర్ ఎస్టీ, మరి సీశాబ్ సిఆర్ఎల్ ఫర్ ఓబీసీ, సీశాబ్ ఈడబ్ల్యూఎస్, మరి కేటగిరీ కామన్, నో ప్రాబ్లం. ఇది గుర్తుపెట్టుకోండి. కామన్ ర్యాంక్ లిస్ట్ ఓపెన్ స్టూడెంట్కి ఇవన్నీ ఉండదు. ఓపెన్ స్టూడెంట్కి ఓన్లీ కామన్ ర్యాంక్ లిస్ట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సంథింగ్ 1 2 3 4 5 1 2 3 4 ఎవరికి వాళ్ళ ర్యాంక్ ఉంటుంది. మనము మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్కి ఈ ర్యాంక్ బేస్ చేసుకుని నేను ఇవ్వటం జరుగుతుంది. ఇది ఈ ర్యాంక్ బేస్ చేసుకుని, సపోజ్ మీరు ఎస్సీ స్టూడెంట్ అనుకోండి, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ జనరేట్ చేసి మీకు ఇస్తాను. మీరు మెకానికలా, సివిలా, మరి ఈసీయా, కంప్యూటర్సా, దానికి సంబంధించింది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఎలిజిబిలిటీ ఇది ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు మాత్రము ఎలిజిబుల్, జేఈ అడ్వాన్స్కి వీళ్ళు మాత్రం. ఇక్కడ మరి మెంటర్షిప్ తీసుకోవాలంటే జేఈ మెయిన్ ఓన్లీ మనం 2,500 అయితే ఛార్జ్ చేస్తున్నాం. చాలా తక్కువ అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. జోసా ప్లస్ సీశాబ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 3,000 రూపీస్, జేఈ ప్లస్ వెబ్సైట్ 4,000 రూపీస్, ఓన్లీ వెబ్సైట్ 2,000 రూపీస్. వాట్సాప్ నెంబర్ ఇద్దాము, మీరు వాట్సాప్ నెంబరు రికార్డ్ చేసుకొని మనకి 20వ తారీఖున జారవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇప్పుడే జారమని ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్. మరి మీకు వచ్చిన స్కోరు ప్రతి ఒక్కరు, మీరు ఎక్కడ మెంటర్షిప్ చేరినా మీకు సీటు వస్తుంది అనుకుంటే మెంటర్షిప్ చేయాలి. ఇఫ్ యూ గెట్ సీట్, ఎస్ జాయిన్ మెంటర్షిప్, నో డోంట్ జాయిన్ మెంటర్షిప్. అది అంతేగాని మీరు మనీ కోసం ఎవరు పడితే నేను కూడా మనీతో తీసుకోవటం, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ట్రా మనీ అనమాట. మెంటర్షిప్ వస్తుంది అనుకుంటేనే మీరు మనీ పే చేయండి. మెంటర్షిప్ రావట్లేదంటే మనీ పే చేయొద్దు. సీటు వస్తుంది అనుకుంటేనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వద్దు. అది నా సలహా. మీరు ఎక్కడైనా జారండి, ఇబ్బంది ఏమీ లేదు. నాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. నేను ఎవరైతే జారుతారో వాళ్ళకి నేను సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకుంటా వాళ్ళ మీద, అది విషయం. ఇది మన మెంటర్షిప్కి సంబంధించిన కట్ ఆఫ్స్ మొత్తం ఉంది. ఎన్ఐటి, అది ఐఐటి, జిఎఫ్టిఐ, IIIT మొత్తం ఉందమ్మా. ఇది మీకు చూపించింది, ఇది కేటగిరీ ర్యాంక్. ఇది కేటగిరీ ర్యాంక్. ఆల్రెడీ నేను లిస్ట్లో చూపించాను కదా ఇప్పుడు స్కోర్ కార్డులో. ఈ ర్యాంక్ బేస్ చేసుకుని మీకు కట్ ఆఫ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్ ఉన్నారనుకో, ఓబీసీ స్టూడెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి నేను జస్ట్ వాళ్ళకి ఏం చేస్తాను, ఇట్లా చూసేసి వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత ఉంది, వాళ్ళ యొక్క క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంటుంది. సపోజ్ ఏ బ్రాంచ్ కావాలి, ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ కావాలి, మరి IIITలో ఏ బ్రాంచ్ కావాలి, మరి ఓసీ వీళ్ళు హోమ్ స్టేట్ కోటానా, అదర్ స్టేట్ కోటానా మొత్తం చూసి అనాలిసిస్ చేసి నేను వాళ్ళకి ర్యాంక్ ఇది షీట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది, ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి పర్సంటైలు, మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.